ఈ పియాసి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే డిలే చేశారండి. ఎక్కువ పర్సెంటేజ్ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్. అన్నింటికి వస్తున్నాయి కానీ కార్మికులకు ఇవ్వడానికి ఎందుకు రావట్లేదని నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క కార్మికుడు పని చేస్తేనే గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. అది ఎందుకు గవర్నమెంట్కి తెలియట్లేదని నాకు తెలియట్లేదు. పిఆర్సీలు పెండింగ్ పెట్టారు, డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేస్తారు ప్రతి సంస్థలో కూడా. వాళ్ళు లేనిది అన్నీ జరగవు. అందరూ కలిసి కష్టపడి పని చేస్తేనే ఈ ప్రతి ఎంప్లాయీస్ అందరికీ కూడా కష్టపడి పనిచేస్తున్న ప్రతి సంస్థ రన్ అవుతుంది. వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలి గవర్నమెంట్. ఎందుకు వాళ్ళని ఇప్పుడు తెలంగాణలో రెగ్యులైజ్ చేశారు కదా, మరి ఏపీలో కూడా చెయ్యాలి కదా. అక్కడ వాళ్ళే మనుషులు, ఇక్కడ వాళ్ళు మనుషులు కాదు కదా. అందరూ మనుషులే కదా, అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళ శ్రమను దారపోస్తున్నారు ప్లాంట్ కోసం, ఈ సంస్థ కోసం ఎంతో త్యాగాలు చేస్తున్నారు. ప్రాణాలు పోతాయి, ఎన్నో చేస్తున్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళ శ్రమను గుర్తించాలి కదా, వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా తీర్చాలి కదా. అందరూ ఎంప్లాయీస్ కష్టపడితేనే ఈ సంస్థలు రన్ అవుతున్నాయి. దానివల్ల గవర్నమెంట్ కూడా రన్ అవుతుంది. వాళ్ళందరి కోరికలు తీర్చాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. విద్యుత్ సంస్థలో పిఆర్సి రెగ్యులర్ ఉద్యోగులు 24,000 మందితో పాటుగా 30,000 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కలిపి పెంచాలి. పిఆర్సి అనేది కాదు, విద్యుత్ సంస్థని ఎవరైతే మోస్తున్నారో కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకు కూడా కలపాలి. సమాన పనికి సమాన వేతనం అంటే ఏంటి? పిఆర్సీలోనే నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే మరి వేతనాల్లో ఏమిస్తావు? అందుకోసం పిఆర్సీ కోసం ఒక పోరాటం, మళ్ళీ పిఆర్సీ మాకు అమలు చేయమని చెప్పేసి ఒక 5,000 4,000 నువ్వు బిచ్చ వేస్తే ఒప్పుకునే సమస్య లేదు. మిగతా సంఘాలకు కూడా పవర్ చేసి వాళ్ళకి ఇతర కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పిఆర్సీలోనే 52,000 మందికి కాంట్రాక్ట్ కార్మికులు కలిపి అనౌన్స్ చేయాలి. అదేవిధంగా కొత్త ఆపరేటర్స్, కొత్త సబ్ స్టేషన్లు ఒక్కొక్కళ్ళు 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు